మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు. దేవుని వాక్యము ధ్యానిందాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యివిడివాడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. దైవజనుడైన మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎడబాయడు. ఆయన చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించుకుంటూ వచ్చి ఉన్నారు. అవును ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు దేశములో బానిసలుగా ఎన్నో ఇబ్బందులకు పనులలో తమకు కష్టపెట్టిన వారిని బట్టి వారి నిట్టూర్పు విడిచారు. ఆ కష్టాన్ని చూశాడు దేవుడు, వారి మొరణాలకించాడు. గనుక మోషే గారు తంటూ ఉన్నాడు నిర్గమాకాండం 3వ వచనములో, ఐగుప్తులో నా ప్రజలను విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రియులారా, ఆయన విడిచిపెట్టే దేవుడే మాత్రము కాదు. ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, మనసును కృంగుదల ఉండే సమస్యలై ఉండవచ్చునేమో. నీవు దేవునికి నిజముగా మొర్ర పెట్టగలిగితే, మనుష్యుల వైపు చూడకుండా దేవుని వైపు చూసే మనసు కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే, దేవుడు ఖచ్చితంగా సమస్య నుండి విడిపిస్తారు. బైబిల్ గ్రంథంలో మహాభక్తులైన వారు ఎన్నో సమస్యలు గుండా ప్రయాణము చేశారు. దేవుడు వారి సమస్యలను విడిపించుటకు ఆయనే స్వయముగా దిగి వచ్చున్నారు. ప్రియులారా, నేను ఈ సమస్యలో కృంగిపోతున్నానని బాధపడుతున్నారా? ఎన్నటికీ యొక్క పరిస్థితులు మారవని వేదన చెందుతున్నారా? భయపడవద్దు, ఆయన విడిపించు దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్న దినాలలో 18 సంవత్సరాలు దయ్యము పట్టి నడుము వంగిపోయిన స్త్రీ చూసి ఆయన ఆమె కట్లను తెంపివేసినట్లు లూకాసు వార్త 13వ మనం చూస్తున్నాం. అటువంటి భయంకరమైన శ్రమ నుండి విడిపించిన దేవుడు నీ సమస్యను ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు. నమ్మి దేవుని వైపు తిరిగి ప్రార్థించు, దేవుడు కార్యము చేస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనములు. నాయన, ఐగుప్తులోని నీ ప్రజల బాధను, వారి దురవస్థను, వారి నిట్టూర్పును నువ్వు చూసావు నాయన. వారిని విడిపించుటకు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించుటకు నీవు దిగి వచ్చిన దేవుడవై ఉన్నావు నాయన. ఉదయకాల సమయంలో ప్రభు మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అది ఎటువంటి సమస్య అయినా నేను విడిపిస్తాను, నీవు నా వైపు చూడు, నీవు నన్ను బ్రతిమాలుకుంటే నిత్యముగా నిన్ను విడిపిస్తానని వాగ్దానము చేసిన తండ్రి, బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారు, ఏ ఇబ్బందులు ఎదురవుతున్నాయో, ఏ మనశ్శాంతి కోల్పోయి సమాధానము లేక నలిగిపోతున్నారో నాయన విడిపించు నాయన. సమాధానపరుచు నాయన, సహాయము చేయనైనా, ఆదుకుని ఆదరించండి. నీవే తల్లివి తండ్రివి నాయన. నీ కార్యములు చేసి మహిమ తెచ్చుకోమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.